ఏంటి పిల్లలు, మీరు ఇంకా ఇలాగే ఉన్నారేంటి? మనం కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదా అని ఈ విధంగా రాథోడ్ అంటూ ఉంటే, రాథోడ్ మాకు నువ్వొక హెల్ప్ చేసి పెడతావా? ఏంటమ్మా, ఏం చేయాలి అనే విధంగా అంటూ ఉంటే అంజలి పాప అలానే చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా అంజలి పాప, మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేపియమని నాన్నగారికి నువ్వు చెప్తావా రాథోడ్ అనే విధంగా పిల్లలు ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా రాథోడ్ ఆ మాట విని బాధపడిపోతూ ఉంటాడు. అది కదమ్మా, నువ్వు చెప్పు రాథోడ్, ఎందుకంటే అమ్మ లేకుంటే ఇంత బాధపడతామని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నాన్నకు మరో పెళ్ళి జరగబోతుంది. మాకు అమ్మగా మనోహరి ఆంటీ రావడానికి వీల్లేదు. అందుకే మేము వెళ్ళిపోదాం. అమ్మ మమ్మల్ని వదిలి అనాథల్లా వెళ్ళిపోయింది. కానీ మేము ఇలా అనాథలం అయిపోతామని అనుకోలేదు. ఇక మేమిప్పుడు అనాథలం అయిపోయినట్టే అని ఈ విధంగా అనగానే వెంటనే పిల్లల్ని హక్కున చేర్చుకొని బాధపడిపోతూ ఉంటాడు. మీరు అలా మాట్లాడకండమ్మా. లేదు రాథోడ్, ఇంత బాధ వస్తుందని మేము అనుకోలేదు. అమ్మ అంజలి పాప, ఏం కదమ్మా. సరే, నేను తర్వాత సార్తో మాట్లాడతాను. ముందు మీరు రెడీ అవ్వండి, సరేనా? మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీ నాన్నగారు మీకోసం ఎదురు చూస్తున్నారు అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అంజలి పాప బాధపడిపోతూ పిల్లలందరూ కూడా రెడీ అవుతూ ఉంటే అప్పుడు ఆరు బాధపడిపోతూ ఉంటుంది. పిల్లలు నా కోసం ఎంత బాధపడుతున్నారు. పిల్లల్ని నేను ఇలా అనాదర చేయడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి చేయాలి. వద్దు, ఎందుకు చెప్తున్నానో విను బాలిక. లేదు, ఎవరు చెప్పినా నేను వినను. ఎలాగైనా సరే ఆ పెళ్ళిని ఆపి తీరుతాను అని విధంగా అంటూ ఉంటే, కానీ నాకు మాట ఇచ్చావు. మాట ఇచ్చాను, కానీ నా ప్రతిరూపంతోనే నేను వెళ్ళదలుచుకున్నాను. ఈ పెళ్ళిని ఆపుతాను. నా పిల్లలు ఎంత బాధపడుతున్నారో మీరు చూస్తున్నారు కదా గుప్తా గారు. మీరు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనే విధంగా బాధపడిపోతూ ఆరు అంటూ ఉంటుంది. నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. ఈరోజు ఎలాగైనా ఆ పెళ్ళిని ఆపి తీరుతాను అనే విధంగా అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే బాలిక బాలిక అని గుప్తా పిలుస్తూ ఉంటాడు. కానీ ఆరు మాత్రం ఆ మాటలేవి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం జరగబోతుందో, పెళ్ళిలో ఎలాంటి కల్లోలం జరగబోతుందో అనే విధంగా అనుకుంటూ ఉండగా ఇక మరోవైపు బాగి మాత్రం పిల్లల్ని తడుచుకొని బాధపడిపోతూ అలాగే పడుకొని ఉంటుంది. ఎలాగైనా సరే నేను బాగి దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఇక ఆరు బాగి దగ్గరికి వెళ్ళటం కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆరుని తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఆరు, నేను మళ్ళీ ఒక పెళ్ళి చేసుకుంటానని నేను అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదారు. కానీ పెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నన్ను క్షమించు ఆరు. నువ్వే లోకంగా బ్రతికాను, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నన్ను క్షమిస్తావా ఆరు ఆమె విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక నా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. ఆటంకాలన్నీ తొలగించేసేసాను. ఇప్పుడు నా పెళ్ళిని అడ్డు చెప్పే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అనే విధంగా అనుకుంటూ మనోహరి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అమ్మగారు, మీరు సాధించారు అమ్మగారు అని నీలా అంటూ ఉంటే, అవునే సాధించాను. నేను ఈ రకంగా ఇంత త్వరగా సాధిస్తానని అనుకోలేదు. ఇక అమర్ నా మెడలో 3 ముళ్ళు కట్టాక అమర్కి భార్యగా ఇక నేనుంటాను. 6 జ్ఞాపకాలన్నీ తుంచేసి పిల్లల్ని దూరం చేసి 6 జ్ఞాపకాలన్నీ చెరిపేసి ఇద్దరం ఏకాంతంలో ఉండిపోతాం. అప్పుడు మాకు ఎవ్వరూ అక్కర్లేరు. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? సరే అమ్మా, ఫొటోస్ తీయమంటారా అమ్మా? ఫొటోస్ తీసేసి అనే విధంగా అనగానే ఫొటోస్కి స్టిల్ పెడుతూ ఉంటే నీలా ఫొటోస్ని దిప్పుతూ ఉంటుంది.
ఇక మరోవైపు ఆరు మాత్రం పరిగెత్తుకుంటూ బాగి దగ్గరకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది బాగి. ఎదురుగా ఉన్న వినాయకుని ఫోటోని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, అసలు ఏంటి గణపయ్య, ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు. మొదట ఆ ఇంటి ఇళ్ళని దూరం చేశావు, పాపం తల్లి లేని అనాథల్లా పిల్లలకి బాధను మిగిలిచ్చావు. నువ్వే ఆ తప్పుని సరిచేసుకో. ఆ పిల్లలకు ఇంకా తీరని బాధను పెట్టకు. ఆ పిల్లల్ని కాదు, నా పిల్లల్ని కాపాడే మార్గం నాకు చూపించు స్వామి అనే విధంగా అంటూ వెంటనే అలా దేవునికి వేడుకోగానే ఒక్కసారిగా ఆరు బాగీలోకి ప్రవేశిస్తుంది. ఇక పూర్తిగా బాగీ ఆరులా ప్రవర్తించేస్తుంది. ఈరోజు ఆ పెళ్ళిని ఆపడానికి నేను వస్తున్నాను మనో, నీ బండారాన్ని మొత్తం నేను బయట పెడతాను అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి బాగి బయలుదేరుతుంది. మరోవైపు మాత్రం ఆ పెళ్ళిని ఆపడం కోసం ఇంకొక సాధువు కూడా వస్తూ ఉంటాడు. మనోహరి మాత్రం ఫొటోస్ దిగుతూ ఉంటుంది. అంతలో పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతూ ఉంటారు. పెళ్లి కొడుకును తీసుకొని రండి అని చెప్పగానే వెంటనే అమర్ని తీసుకుని వచ్చి పెళ్లిపీటలపై కూర్చోపెట్టగానే అంతలో పిల్లలేంటి ఇంకా రాలేదు అనే విధంగా అంటూ రాథోడ్కి ఫోన్ చేయగానే, సార్ వస్తున్నాం సార్, బయలుదేరాం సార్, పిల్లలు వస్తున్నారు కదా రాథోడ్, వస్తున్నారు సార్, ఆన్ ది వేలో ఉన్నాం అనే విధంగా అంటూ వెంటనే రాథోడ్ కాల్ని కట్ చేయగానే, ఎందుకు రాథోడ్, ఇప్పటికైనా నాన్నకు నిజం చెప్తే బాగుండు కదా, ఇప్పుడు ఎందుకమ్మా, పెళ్ళి కదా, పెళ్ళి తర్వాత నెమ్మదిగా సార్తో మాట్లాడతాను, మీరు మనసులో ఏం పెట్టుకోకండి సరేనా అనే విధంగా రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే పిల్లలు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ఇక కుర్చీలో వెళ్ళి పిల్లలు కూర్చోగానే అమర్ అలానే చూస్తూ ఉంటారు. ఏమైంది పిల్లలకి అలా బాధగా ఉన్నారు అంటే, నేను వేరొక పెళ్ళి చేసుకుంటున్నందుక అని మనసులో అనుకుంటూ బాధగా దీనంగా పిల్లల్ని చూస్తూ ఉంటే, పెళ్లి కూతుర్ని కూడా తీసుకొని రండి అనే విధంగా అనగానే మనోహర్ని కూడా తీసుకొని వచ్చి అమర్ పక్కన కూర్చోబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మనోహరి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పిల్లలు బాధగా దీనంగా చూస్తూ ఉంటారు. అన్న గార్డెన్కి పోనివ్వండి అన్న అనే విధంగా అనగానే వెంటనే ఆటో వ్యక్తి బాగిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే పంతులు భజంత్రీలు వాయించండి అని అనగానే వెంటనే భజంత్రీలు వాయిస్తూ ఉంటారు. ఈ తాళిని తన మెడలో కట్టు అనే విధంగా అంటూ పంతులు గారు వెంటనే తాళిని అమర్కి ఇవ్వగానే వెంటనే అమర్ ఆ తాళిని అలానే చూస్తూ ఉంటాడు. గతంలో ఆరుతో పెళ్లి జరిగిన సీన్ని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటే, ఏమైందండి, పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేయండి, ముహూర్తం దాటక ముందే 3 ముళ్ళు వేయాలి అనే విధంగా చెప్పగానే, ఏంటమర్ అలా చూస్తున్నావేంటి, తాళి కట్టు అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే అమర్ మాత్రం అలానే చూస్తూ ఉంటారు. నాన్న తాళిని కట్టకండి నాన్న అని పిల్లలు బాధగా దీనంగా అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ కూడా ఏం చేయలేక ఉండిపోతాడు. ఏంటమర్ అందరూ చూస్తున్నారు, తాళి కట్టమర్ అని మనోహరి అనగానే వెంటనే ఇక అమర్ ఏం చేయలేక తాళిని కట్టబోతూ ఉంటే అదే సమయానికి ఒక్కసారిగా బాగి అలాగే మనోహరి మొదటి మొగరు ఎంట్రీ అవ్వగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆపండి అని ఇద్దరు ఒకేసారి అరవగానే ఒక్కసారిగా మనోహరి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది, ఎందుకు ఈ పెళ్ళిని ఆపుతున్నారు అనే విధంగా అంటూ ఉంటే, తన మోసాన్ని బయట పెడతాను, అప్పుడు బాగి వెంటనే అసలు ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, 3 ముళ్ళు మనోహరి మెడల వేయడానికి వీల్లేదు అనే విధంగా బాగి అనగానే, ఏంటమర్ ఏం జరుగుతుంది, కళ్యాణ మండపంలో ఈ డిస్టర్బెన్స్ ఏంటి అని మనోహరి ఏం తెలియనట్టు అంటూ ఉంటుంది. ఏంటే నేనెవరో నీకు తెలియదా, డిస్టర్బెన్సా, నేనే నీ మొదటి మొగుడిని అనే విధంగా అనగానే అమర్ షాక్ అయిపోతాడు.